దేవదూతలారా మీరు నిత్యము దేవుణ్ణి స్తుతిస్తారని బైబిల్లో ఉంది కదా, పరలోకంలో మానక స్తుతి జరుగుతుందని ఉంది కదా, మీరేమిటి భూమి మీదకి వచ్చి ఇక్కడ ఏం చేస్తున్నారని అడిగితే వారు ఏం చెప్తారు? అవును, మేము స్తుతి చేస్తాం, మా దినం తటస్థించినప్పుడు పరలోకానికి వెళ్ళి స్తుతి చేస్తాం, ఆ దినం అయిపోయిన తర్వాత దేవుడు మాకు అప్పగించిన బాధ్యతల్లో మేము ఉంటాం అని చెప్తారు. దేవదూతలను దేవుడు ఖాళీగా ఉంచలేదు. అందరూ దేవునికి సహకారులై సేవకులై ఆయన అప్పగించిన పనులు బాధ్యతలన్నింటినీ నిర్వర్తిస్తూ వారికి ఒక దినం నిర్ణయించాడు. ఆ దినము మాత్రమే దేవదూతలు స్తుతి చేస్తారు. దేవుడు ఒక్కడే. ఆ ఒక్కడెవరో తెలుసుకోకుండా నువ్వు ఎంత విశ్వాసంగా ఉన్నా, ఎంత నీతిగా బ్రతికినా నీకు ప్రమాదం తప్పదు. దేవుడు ఒక్కడే. ఆ ఒక్కడెవరో తెలుసుకోకుండా నువ్వు చనిపోతే నీకు నరకం తప్పదు. చెప్పడం వెనకాల ఆయన దేవుడు కాదు, నువ్వే తెలుసుకోమని కూడా నేను బోధిస్తున్నాను. ఒక 30 రోజులు నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపం అనే మాట రాయబడినట్లుగా ఒక 30 రోజులు దేవుడు మీరు ఏ కులంలో ఉన్నా, ఏ మార్గంలో ఉన్నా పరలోకానికి రావచ్చు. కానీ ఒకటే ఒక కండిషన్, మీరు ఏ సాంప్రదాయంలోనైనా ఉండండి, మీరు ఏ మతంలోనైనా ఉండండి, మీరు ఏ పద్ధతులైనా పాటించండి, కానీ స్వర్గానికి వెళ్ళడానికి మాత్రం ఒకే ఒక్కడు ఆధారం, ఒకే ఒక్కడు మార్గం. ఆయన యందు విశ్వాసం ఉంచి మీరు ఎక్కడైనా ఉండండి, అప్పుడు సరిగ్గా మీరు ఆయనలోకి వచ్చి కలుస్తారు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆమేన్.